ఈ రాత్రి మీ వాక్యాన్ని నేను వింటూ ఉన్నాను. మీ వాక్యము ద్వారా నన్ను బలపరచు అనే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయాలి. ఎందుకు అంటే దేవుని వాక్యము మీకు అర్థం అవ్వాలి గనుక, ఆయన వాక్యము మీకు ప్రయోజనకరంగా ఉండాలి గనుక, ఏదో వచ్చి 4 మాటలు వినేసి వెళ్ళే వారంగా కాకుండా ఒక చిన్న ప్రార్థన, ప్రభు సహాయాన్ని మనము తీసుకొని ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానాన్ని మనము ప్రారంభం చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, మీ కృపగలిగిన నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో నీ మాటలను మేము ధ్యానం చేసుకోవటానికి మీరు మాకు ఇచ్చిన ఈ కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మా చెవులకు మీరిచ్చిన వినికిడి సామర్థ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, వినే వాక్యాన్ని గ్రహించే మనస్సుతో ముడివేసే మీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి అయా నీ మాటలు మా జీవితానికి మేలుకరంగా, మా జీవితానికి ఆశీర్వాదకరంగా మీరే చేసి నడిపించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ, నన్ను నీ దాసుడనైన నన్ను మీ దయగలిగిన హస్తాలకు సమర్పించుకొనుచు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ చెబుదాం ఆమేన్. అందరూ చెబుదాం ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, నిన్నటి రోజున చక్కని వాక్య సందేశాన్ని ఆయన దాసులైన మోసెస్ గారి ద్వారా మనము వినటానికి ప్రభు కృపను చూపించారు. ఒక్కొక్క సందేశాన్ని కొంత ఆసక్తికరంగా ఉండటం కొరకు ఇవి చిన్న చిన్న ప్రయత్నాలు అని నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. గత ధ్యానం వరకు అనగా ఆదివారము వరకు కూడా ఉపద్య గ్రంథ ధ్యానాలను మనము జరిగించుకున్నాం. ఈ రోజున ఆ తదుపరి ప్రవక్త గ్రంథమైనటువంటి యోన గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకుందాం అని అనుకుంటున్నాం కదా. నిజానికి యోన గ్రంథాన్ని 2024 3వ నెలలో మనము యోనా గ్రంథాన్ని ప్రవక్త గ్రంథంగా ధ్యానం చేసుకున్నాం. ఎప్పుడు అనంటే 2024 3వ నెలలో రాజుల గ్రంథం లేదా యూదా రాజుల చరిత్రలో మనము చదువుతూ ఉన్నప్పుడు, లేదా యూదా రాజుల చరిత్రలు మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ప్రియమైన వారులారా, అక్కడ మనము ఆ యోన ప్రవక్త యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు యోన గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకోవటము పూర్తి చేసుకున్నాం. ప్రియమైనటువంటి వారులారా, అందుకని ఈ పూట యోన గ్రంథాన్ని ధ్యానించటం లేదు అని నేను చెప్పటం లేదు, కానీ క్రమమైన ధ్యానాల్లో ఉంటూ ఉన్నాము గనుక ఈ ఒక్క పూటకి ఒకవేళ మీరు యోన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకున్న సవిశేష సందేశాలను మీరు వినాలనుకుంటే 3వ నెల 2024వ తేదీన చెప్పబడినటువంటి సందేశాన్ని బెరాకా ధ్వని స్వరం అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు తప్పకుండా యోన గ్రంథ ధ్యానాలను మీరు తప్పకుండా 3వ నెల 1, 2, 3, 4 తేదీలలో యోన గ్రంథ ధ్యానాలను
యూట్యూబ్లో పొందుపరచబడి ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే బెరాక ధ్వనీస్వరం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆ సందేశాలు మీరు వినవచ్చు. అయితే ఈ పూటకు మాత్రం కొన్ని విషయాలు అనగా క్రమమైన ధ్యానాలలో ఉన్నాము గనుక యోనా గ్రంథాన్ని కొంచెం సంక్షిప్త సందేశంగా 4 అధ్యాయాలు మనము ఆలోచన చేద్దాం. ఒకవేళ ఈ 4 రోజుల్లో ఈ యోనా గ్రంథాన్ని మనం చెప్పుకుంటే సరిపోతుంది, కానీ ఆల్రెడీ ధ్యానం చేశామనే సంగతి నాకైతే తెలుసు, కానీ మీలో చాలామందికి కలగకపోవచ్చు అనేది నాకున్న ఆలోచన. గనుక ఈ విషయాన్ని గమనిద్దాం. ఏమైనా ధ్యాన గ్రంథాన్ని ఈ పూట పూర్తి చేసుకోవటానికి మనము ప్రయత్నం చేద్దాం. ప్రియమైన వాళ్ళరా, చదువుకుందాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 2 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దాని దుర్గతి కలుగునని ప్రకటింపుము. ప్రియమైన వారులారా, యోనా గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు యోనా గ్రంథంలో ఉన్నటువంటి ధ్యానాలు మనకి చాలా విరివిగా మనకి ఆలోచనలో మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ విషయాన్ని గమనించవలసిన సందర్భం సందేశం ఏమిటి అని అంటే, ప్రియమైన వారులారా, యోనా గ్రంథం చాలామందికి పరిచయం. ఒక కథగానో, ఒక పాటగానో, లేదా ఒక చక్కని జరిగిన సన్నివేశంగానో చాలామందికి సులువుగా చెప్పగలరు. ఎలాగా? సండే స్కూల్ పాటలు కూడా ఉన్నాయి. అన్న అన్న యోనా అన్న ఇలా రా అన్న, చేప గడుపులో జరిగిన కథనాన్ని చెప్పన్న అనే పాట, చక్కని సండే స్కూల్ పాట కూడా ఉంది. మరో పాట చెప్పండి. యోయో యోయో యోనా పారిపోతున్నాడు కన్నా, అది చాలా చక్కనైన పాట. మరో పాట చెప్పండి. మరో పాట, యోనా పారిపోయేనే పోయేనే యోనా. ఇంకో పాట కూడా ఉంది. చేప గడుపులో ఒక పెద్ద చేప, ఒక పెద్ద చేప యోనాను మృంగి వేసినే తెలీదా, జపం జపం అనే ఒక పాట ఉంటుంది కదా. సరే, చాలా చిన్న చిన్న పాటలు సండే స్కూల్లో. ఒక చిన్న, ఎంత ఆశ్చర్యం అంటే, ఒక చిన్న కథ, ఒక చిన్న పాటలో మనకందరికీ, పిల్లలందరికీ కూడా ఈ విషయాన్ని మనమందరికీ తెలిసిందే. ఒకసారి ఆ కథను కూడా మీరు కూడా చెప్పగలరా? అనగనగా యోనా ఉన్నాడు, నినివే పట్టణానికి దేవుడు వెళ్ళమంటే చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషుకు వెళ్ళాడు. తర్షీషు ఓడ ఎక్కితే సముద్ర ప్రయాణంలో ఏమయ్యింది? పెద్ద తుఫాను, గాలి తుఫాను వచ్చి ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు యోనా దగ్గరకు వచ్చి, ఓ యోనా, 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 ఓడ మునిగిపోతూ ఉంటే నువ్వు పడుకున్నావా? లేచి ప్రార్థన చేయనంటే, మీరేం కష్టపడద్దు, నన్ను తీసుకుని వెళ్ళి చెప్పండి, నన్ను తీసుకుని వెళ్ళి సముద్రంలో పడేస్తే చాలు, మీ ఓడ హడావిడి అంతా కూడా తగ్గిపోద్ది అని అంటే, వాళ్ళందరూ తీసుకుని వచ్చి యోనాను సముద్రంలో పడవేస్తారు. అప్పటికే ఓడ తేలిక చేయాలని వాళ్ళందరూ సముద్రంలో ఆ ఓడలో ఉన్నటువంటి విలువైన సామాగ్రి అంతటిని ఆ సముద్రంలో పడవేస్తారు. ఓడ ప్రయాణమై వెళ్ళిపోతుంది. కానీ అక్కడ కథ మొదలవుతుంది. సముద్రంలో యోనాను పడవేయగానే చెప్పండి, చేప, తిమింగలమా, ఒక పెద్ద మత్స్యము అని అంటాడు, లేదా చేప అని మనందరం అనుకుంటాం. అయితే ఎప్పుడైతే ఆ చేప కడుపులో యోనా పడ్డ తరువాత 3 దినములంతా ప్రయాణం చేశాక, దేవుడు బాగా యోనాతో మాట్లాడాక, ఓడ చేప ఎక్కడ ఒమిట్ చేస్తుంది, అనగా
ఎక్కడ కక్కివేస్తుంది చెప్పరేమండి? నినివే అనే పట్టణానికి ఆ ఆ చేప కడుపులో ఉన్నటువంటి యోనాను కక్కివేస్తే మరో 3 దినములంతా ప్రయాణం చేసి ఆ ఊరినంతటికి సువార్తను ప్రకటించి ఒడ్డున కూర్చొని ఉంటే దేవుడు మాట్లాడుతాడు. ఇది మనందరికీ తెలిసినటువంటి సందర్భం. పైకి చూడండి, నా వైపు చూడండి. ఇది మనందరికీ తెలిసినటువంటి సందర్భం. ప్రియమైన వారలారైతే అన్ని విషయాలు నాకు చెప్పాలని, మళ్ళా చెప్పాలని, ఈ 4 రోజుల సందేశం యోనా గ్రంథంతో ముగించాలని నాకు ఉంది. కానీ అయితే ఈ ఒక్క రోజుకి యోనా గ్రంథం ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం. 4 అధ్యాయాల కథను 4 నిమిషాల్లో మనం చెప్పుకున్నాం. మంచిది, వినండి ప్రియమైన వారులారా. ఇప్పుడు చదువుకుందాం. చదువుకున్నటువంటి మొదటి 2 వచనాలలో మీరేం గమనించారు? మీరేం గమనించలేదు. అందుకని మళ్ళా చదువుదాం. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. గమనించాలి, మీరు గుర్తుపెట్టుకున్నారని నేను అనుకొని మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోనా ప్రవక్త అని ఎక్కడ కూడా ప్రస్తావించకపోయినా మనము దానియేలు గ్రంథం తరువాత ఉన్న 12 పుస్తకాలందరిలో ఉన్నటువంటి ప్రవక్తలన్నీ కూడా ప్రియమైనటువంటి వారులారా మనకి జ్ఞాపకంగా తెలియజేస్తున్న మాట, వారందరూ ప్రవక్తలే. దేవుని వాక్కు వచ్చిన, దేవుని ప్రవచనము వచ్చిన, ప్రకటించమని యెహోవా మాట వచ్చిన, దర్శనము వచ్చిన, దేవుని ఆలోచన ఏది కలిగిన వారందరూ దేవుని ప్రవక్తలే. కారణం, జరగబోయేటువంటి పరిస్థితిని, కలగబోయేటువంటి దుస్థితిని వారి ప్రవక్తలైన వారందరికీ దేవుడు ముందుగానే వారికి జ్ఞాపకం చేశారు గనుక వారందరూ ప్రవక్తలే. ఒక మాట చెప్పనా, దేవుని వాక్యం అందిస్తున్న ప్రతి సేవకుడు ప్రవక్తే. కారణం చెప్పనా, నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్తాడు. నీ తరువాత రోజులు ఎలాగున జరగబోతున్నాయో చెప్తారు. ఎలాంటి పరిస్థితులలో నువ్వు వెళ్ళబోతూ ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల్లో నీకు ఆశీర్వాదం కలగబోతూ ఉందో, ఇవన్నీ ప్రతి సేవకుడు చెప్పే ప్రతి బోధ ఒక ప్రవచనం అనే విషయాన్ని మీరు గమనించాలి. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా గమనించండి. ఇదిగో యోనా, నినివే పట్టణానికి ఒక దుర్గతి ఉంది. నినివే పట్టణం ఒక భయంకరమైన పరిస్థితిలో ఉంది. నినివే పట్టణం నా దృష్టికి ఘోరమాయను. ఈ మాట ఎంత ఘోరమైందో తెలుసా? నా దృష్టికి నినివే పట్టణం ఘోరమైపోయింది. ఈ రాత్రి మనం ఆలోచన చేద్దామా? నినివే పట్టణం ఎంత ఘోరంగా ఉందో, నినివే పట్టణం ఎంత దుర్గతిలో ఉందో, నినివే పట్టణం యెహోవా దృష్టికి ఎంత దోషమై ఉన్నదో, ఆ విషయాలన్నీ కూడా మనకి ఎక్కడ కనబడతాయో తెలుసా? నహూము గ్రంథానికి మనం వెళితే మనకి కొన్ని విషయాలు కనబడతాయి. ఇప్పుడు నహూము గ్రంథం వెతకాలి అని అంటే ఆదికాండం నుండి గిర్రమని పేపర్లో తిప్పాలి, లేదా ప్రకటన గ్రంథం నుంచి ముందుకు రావాలి మీరు చూడాలనుకుంటే. కానీ 2 పేపర్లు జస్ట్ తిరగేస్తే వచ్చేదే నహూము గ్రంథం. 2 పేజీలు ఇలా తిరగవేస్తే నహూము గ్రంథం వస్తుంది. తీయండి, బైబిల్ తీయండి, బైబిల్ చూడండి. మీ బైబిల్ని మీరు తెరవాలి, బైబిల్లో ఉన్న సంగతులు చూడాలి, చక్కగా చదవాలి, ఆ విషయాలు ఏమున్నాయో మీరు గ్రహించాలి. చదవండి నహూము గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనాన్ని చదివితే అక్కడ ఒక శ్రేష్టమైన మాట కనబడుతుంది. నినివే యెహోవా మీద దురాలోచన చేసి, ఏమండి చదువుతున్నారా? యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొకడు నీలో నుండి బయలుదేరి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు విస్తార జనమై
పూర్ణ బలము కలిగి ఉన్నను. కోత ఎందైనట్లు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచితేనే నేను నిన్నిక బాధపరచను. ప్రియమైన వారలారా, ఈ రాత్రి మీరు గమనించాలి. నినివే పట్టణాన్ని గురించి మీరు తెలుసుకోవాలి అనంటే ఈ నహూము గ్రంథాన్ని మీరు ఇంటికి వెళ్ళాక ఖచ్చితంగా చదవాలి. అప్పుడు ఆ దుర్గతి ఏమిటో, ఆ పరిస్థితి ఏమిటో మనకి కనబడుతుంది. ఈరోజు ఒక స్పిరిచువల్ టూర్కి వెళ్దామా? స్పిరిచువల్ టూర్ అనగా మనమందరం నినివే పట్టణానికి వెళదాం. నినివే పట్టణం వెళ్దామంటే మనకి ఈరోజు టికెట్ డబ్బులు గిబ్బులు ఏం అవసరం లే. ఇది స్పిరిచువల్ టూర్ కనుక ఫ్రీగా మిమ్మల్ని తీసుకుని వెళతాను. అంటే మీరు ఇక్కడ ఉండగానే మిమ్మల్ని ఏదో మైకులో తీసుకెళ్ళిపోయి నినివే పట్టణానికి తీసుకెళ్తానని అనుకోకండి. మనం ఎక్కడ ఉన్నామో నినివే పట్టణం అక్కడ ఉందన్నమాట. అంటే నినివే ప్రజలు ఎలాంటి వాళ్ళు, మనం అలాంటి వాళ్ళు అని చెప్పడానికి అన్నమాట ఈ మాట. నినివే ప్రజలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో మనం అలాంటి పరిస్థితిలో ఉన్నాం. అందుకే మనం ఎక్కడున్నట్టు అన్నారా? ప్రియమైన వారలారా, అయితే చివరిలో జాగ్రత్తగా ఈ మాట మీరు గమనించి మీ మనస్సును మార్చుకోవలసిన అవసరత ఉంది. నినివే పట్టణం ఎంత భయంకరమైన స్థితిలో ఉందంటే, ఎవడో వచ్చి వ్యర్థమైన మాట చెబితే ఆ మాట వినేసి నమ్మేసి ఆ బోధను మార్చుకొని బ్రతుకును మార్చుకొని వ్యర్థమైన పరిస్థితులకు వాళ్ళు వెళ్ళిపోయారు అనే విషయాన్ని మనం కనబడుతుంది. 14వ వచనం చదవండి. నినివే, యెహోవా నిన్ను బట్టి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీ పేరు పెట్టుకొన్నవారు ఇకను పుట్టకయుందురు. నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమే గాని పోతపోసిన విగ్రహమయే ప్రతిమయే గాని ఏ ఒకటియూ లేకుండా అన్నిటినీ నాశనము చేతును. నీవు చదవండి మళ్ళీ అన్నారా? అక్కడ నేనండి అనుకున్నారా? అనుకోరే? పనికొచ్చినోళ్ళు లేదో కూడా మనం తేల్చుకుందాం ఈ రాత్రి. ప్రియమైన వారలారా, గమనించండి. నీవు పనికి మాలిన వాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను. వినండి, ఎంత ఘోరమైన, ఏమండి, మనుషుల పట్ల దేవుడు బాధపడటం ఏంటండి? నీ వ్యర్థమైన ప్రవర్తనను బట్టి, నీ వ్యర్థమైన పరిస్థితిని బట్టి, నీ వ్యర్థమైన దుస్థితిని బట్టి, ఏమంటే నువ్వు పనికి మాలిన వాడవు, నీవు పనికి మాలిన దానవు అని దేవుడు ఆ పట్టణాన్ని అంటూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? దేవుని మాట వినలేదు, దేవుని సేవకుని మాట వినలేదు. ఇదిగో ఈ పట్టణానికి దుస్థితి కలుగుతుందన్న జాగ్రత్త పడలేదు, లోబడలేదు, విధేయత చూపలేదు. యోనా, నీవు వెళ్ళాలి. ఆ దుస్థితి, ఆ దుర్గతి, ఆ దోషం, ఆ పనికి మాలినతనం, ఆ పనికి మాలిన బుద్ధి మారాలి గనుక నీవు వెళ్ళి యోనా ఆ ఊరిలో నువ్వు సువార్తను ప్రకటించాలి అని దేవుడు వారికి బోధిస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం సరిపోదు గనుక నేను ముందుకు వెళుతూ ఉన్నాను. చూడండి, 2వ అధ్యాయంలో కూడా ఒక వచనాన్ని చదువుకుందాం. 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాం. నేను నీకు విరోధినై ఉన్నాను, నేను నీకు విరోధినై ఉన్నాను. వాటి పొగ పైకెక్కునట్లుగా నీ రథములను కాల్చివేసెదను. కత్తి నీ కొదమ సింహములను మృంగివేయును. నీకిక దొరకకుండా భూమిలో నుండి నీవు పట్టుకొనిన ఎరను నేను తీసివేతును. నీ దూతల శబ్దము ఇక వినబడదు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఈ రాత్రి మాటలు వింటున్న నా ప్రియమైన వారలారా, ప్రతి అధ్యాయంలో కూడా ఏమండి, నహూము అనే ప్రవక్తకి నినివే అనే పట్టణమును గురించిన ప్రవచనం ప్రవక్తగా వారికి దేవుడు ఇస్తూ ఉన్నటువంటి మాట. ఈ రాత్రి ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలమైన మనందరి జీవితాలలో గమనించండి. ఒక మాటగా నేను చెప్పనా,
యోన ప్రవక్త ప్రవచన ప్రకటన, ఆ యోన గ్రంథాన్ని ధ్యానం చేస్తూ నహూము గ్రంథాన్ని కూడా సుమారుగా మనం పూర్తి చేసుకున్న వారం కావస్తున్నామనే ఆలోచన. 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. మూడవ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాం. నరహత్య చేసిన పట్టణమా. ఏ పట్టణం అండి? ఏ పట్టణం అండి? అంటే వీళ్ళందరూ కత్తులు కటార్లు పట్టుకుని ఒకరికొకరికి పొడుచున్నారని కాదండి అర్థం. నరహత్య చేసిన పట్టణమా అంటే ఒకరికొకరికి పొడుచుకొని చచ్చిపోయినటువంటి పట్టణమా అని కాదండి అర్థం. అర్థం ఏమిటో తెలుసా? వారి యొక్క వ్యక్తిత్వాన్ని చంపుకున్నారు, వారి యొక్క భక్తిని చంపుకున్నారు, వారి యొక్క విశ్వాసాన్ని చంపుకున్నారు, వారి యొక్క నడవడికను చంపుకున్నారు, వారి యొక్క పద్ధతులను చంపుకున్నారు, వారి యొక్క పరిస్థితులు, మానవ సంబంధమైన మంచితనం అంతటిని చంపేసుకున్నారు. నరహత్య చేసుకున్నారండి. మంచి లేదు, మర్యాద లేదు, ఓ గౌరవం లేదు, ఒక సేవకుడు లేదు, సేవకుడని మర్యాద లేదు, సేవకుడని భయం కూడా లేని మనుషులు వారి మంచితనాన్ని నరహత్య చేసుకున్నారు. అంటే అక్కడ ఉన్నది ఎవరు అని అంటే కేవలం విగ్రహాలు, కేవలం బొమ్మలంతే. నిజం. నరహత్య చేసిన పట్టణమా. చదవండి. నీకు శ్రమ, అది ఎడతెగక ఎరపట్టుకొనుచు మోసముతోనూ, ఏమన్నా వింటున్నారా? మోసముతోనూ బలాత్కారముతోనూ నిండి ఉన్నది. ఈ రాత్రి మాటలు వింటున్న నా ప్రియమైన వాళ్ళారా, బలాత్కారముతో నిండి ఉందట. ఈ రాత్రి మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఊరు మొత్తం ఒకటే క్రమం, ఊరు మొత్తం ఒకటే విధానం, ఊరు మొత్తం భయంకరమైన దుర్గతిలో. చదవండి, ఇంకా చదవండి. 4వ వచనం చదవండి. చక్కని దానవై, వేశ్యవై, చెల్లంగితనమందు జ్ఞానము గలదానివై, జారత్వము చేసి జనాంగముల మీద చెల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దాన. సంసారములు అమ్మివేసిన దాన అనే మాటకి చెప్పడానికి చాలా సిగ్గుతో కూడిన వ్యవహారం. నిజం. సంసారములను అమ్మివేసుకున్నటువంటి దాన. ఈ రాత్రి ప్రేమతో మనవి చేస్తున్నా. ప్రియమైన వాళ్ళారా, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులలో, ఎంత ఘోరమైన పరిస్థితులలో ఈ పట్టణము ఉందో మనం ఆలోచన చేస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఇలాంటి పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించవయ్యా యోనా అని అంటే ఆయన తర్షీషుకు వెళ్ళేటువంటి ఓడ ఎక్కాడు. విచిత్రమైన పరిస్థితి ఏమిటో తెలుసా? యోనా ప్రయాణంలో ఏమండి ఇలా వినండి. విచిత్రమైన పరిస్థితి ఏమిటో తెలుసా? ఓడ అతలాకుతలమైపోతూ ఉంటే, ఓడలో ఉన్న సామాగ్రి అంతా సముద్రంలో పడవేసి నష్టపోతూ ఉంటుంటే యోనా నిద్రపోతూ ఉన్నాడు. యోనా నిద్రపోతూ ఉంటే యోనాకేం భయం కలగల. ఎందుకో తెలుసా? సింపుల్గా అన్నాడు, నన్ను తీసుకెళ్ళి సముద్రంలో పడేయండి. చదువుతారా? బాగానే చదువుతారా? 10వ వచనాన్ని చదువుకుందాం. 10వ వచనం. తాను యెహోవా సన్నిధి నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారా సంగతి తెలుసుకొని మరింత భయపడి, నీవు చేసిన పనేంటయ్యా, నీకేమైనా పద్ధతా ఇది అని. అప్పుడు వారు, సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రము మీదికి రాకుండా నిమ్మళించున్నట్లు మేము నీకేమి చేయవలనని అతను అడుగగా, నన్ను బట్టియే. ఏమండి
ఏమంటున్నాడు? ఏం కంగారు పడకండ్రా బాబు, ఇదంతా నన్ను బట్టియే. గొప్ప తుఫాను మీ మీదికి వచ్చెను గనుక నాకు తెలుసు. ఏమండే, అసలు ఎంత తెలుసుండి కూడా యోన ఏం చేశాడు? నాకు తెలుసు, ఈ తుఫాను సంగతి తెలుసు, నీ ఓడ సంగతి తెలుసు, నీ భయం సంగతి తెలుసు అని అంటూ నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి. అప్పుడు ఏమండి, ఏమనాలి అసలు? ఉండండి, దేవుడికి ప్రార్థన చేస్తాను, ప్రవక్త కదా, దేవుడికి ప్రార్థన చేస్తాను, దేవుడు ఏ మాట సెలవిస్తే ఆ మాట ప్రకారంగా మనం చేద్దామని అనాలా. కానీ యోనాలాగా అనలేదండి, యోనాలాగా అనలేదు. మేమేం చేయాలో చెప్పు అని అంటే ఏం లేదు, నన్ను ఎత్తి సముద్రంలో పడండి, అప్పుడు మీకు అంతా కూడా క్లియర్. అప్పుడు అనుకుంటాడు, ఓరు దుర్మార్గుడే, నువ్వు ఇప్పటిదాకా నీ వలన మేము ఎంత నష్టపోయాం, ఎన్ని విలువైన సామాగ్రిని, ఎంత ట్రాన్స్పోర్ట్ ఇష్యూని అంతటిని కూడా మేము సముద్రంలో వ్యర్థంగా పడేసామే. ఓరి దుర్మార్గుడ, నీ వల్ల మాకెంత దుర్గత అని కోపంతో ఎత్తిపడేశారంతే. ఎక్కడ చెప్పండి చెప్పండి చెప్పండి, ఎక్కడ? సముద్రంలో పడేయగానే ఎవరు వచ్చారు ఇప్పుడు? ప్రియమైన వారులారా, ఈ రాత్రి ఒక ఆశ్చర్యమైన విషయాన్ని చెబుతూ ఉన్నాను. ఈ రాత్రి ఒక ఆసక్తికరమైన సంగతిని నేను చదువుతూ ఉన్నాను. చూడండి, 2వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగున ప్రార్థించెను, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఏమండి, ఈ మాట ఎక్కడ అంటున్నాడు యోనా? చేప కడుపులో లేదా ఆయా మత్స్య కడుపులోకి వెళ్ళిన తరువాత యెహోవా నా మనవి అంగీకరించెను, లేదా దేవుడు నా మనవి, నా ప్రార్థన దేవుడు మత్స్య కడుపులో వెళ్ళాక అంగీకరించెను. ఈ రాత్రి వినండి ప్రియమైన వారులారా, నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. 4 సందర్భాలలో ప్రార్థన పదాలు కనబడతాయి. 1, నావికుడు అంటాడు, ఇదిగో మీ దేవుళ్లకు, మీ దేవతలకు మీరు ప్రార్థన చేయండి, ఓడ మునిగిపోయే పరిస్థితిలో ఉంది, నేనేమి చేయలేకపోతున్నాను అని అంటాడు. 1. 2వ సందర్భంలో యోనా ఓడ అడుగు భాగానికి వెళ్ళి పడుకుని ఉంటే వాణ్ణి లేపి, ఓయి నిద్రపోతా, ఓడ మునిగిపోతుంది, నీవు నీ దేవుడికి ప్రార్థన చేయి అంటాడు. 3వ సందర్భంలో యోనా చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తాడు. చేప కడుపులో చేసిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. 4వది, నినివే పట్టణంలోకి వెళ్ళాక ప్రార్థించండి, మీకు రక్షణ దొరుకుతుంది అనే మాట 2వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుకుంటూ ఉన్నాం. ఈ 4 సందర్భాలలో ప్రార్థనలు ఉన్నాయి. కానీ ఏమండి, ఈ రాత్రి ఆసక్తికరమైన మాట వినండి. చేప కడుపులో చేసిన ప్రార్థన మాత్రమే ఎవరు అంగీకరించారు? అనండి, ఎవరు అంగీకరించారు? చెప్పాలి, ఎవరు అంగీకరించారు? ఇప్పుడు వినండి, చేప కడుపులోకి వెళ్ళినప్పుడు చేసిన ప్రార్థన మాత్రమే దేవుడు ఎందుకు అంగీకరించాడు? ఆలోచన చేయాలి. చేప కడుపులోకి వెళ్ళినప్పుడు మాత్రమే, బహుశా ఓడ కృంగిపోతూ ఉన్నప్పుడు ప్రార్థన చేసే ఉంటాడు, లేదంటే వాళ్ళు యోనా ప్రార్థన చేసి, లేదా ప్రార్థన పరుడుగానే ప్రవక్త కనుక కాంతో కొంత ప్రార్థన, ప్రభువా నన్ను క్షమించు, నన్ను బట్టి ఈ ఓడ ఇంత అతలకుతలం అవుతుందని మనసులో ప్రార్థన చేసుకుని ఉంటాడు. కానీ వినండి, చేప కడుపులోనికి వెళ్ళిన తరువాత మాత్రమే దేవుడు ప్రార్థన ఎందుకు అంగీకరించెను? వినండి, ఆసక్తికరమైన మాట. చేప ఎప్పుడు తిన్నంగా వెళతాదా అండి? మాట్లాడాలి. చేప ఎప్పుడు ఇలాగే తిన్నంగా వెళతాదా?
మాట్లాడాలి. చేప ఇలాగే సమంగా ప్రయాణం చేస్తుందా? మాకు చేప అంటున్నారండి, అది మాకెప్పుడు తెలియదండి బాబు, మేము అసలు చూడనే లేదు, మీరు ఏదో కొత్త జంతువు చెప్తున్నట్టుంది అన్నాడు చూస్తున్నారు నా వైపు. చేప ఎప్పుడు కూడా ఇలాగనే సమంగా వెళతాదా? వినండి, చేప గడుపులు ఎవరున్నారు? వినాలి, చెప్పాలి. చేప గడుపులు ఎవరున్నారు? ఈ చేప ఏమండి కిందకి, ఈ చేప మళ్ళా పైకి, ఈ చేప మళ్ళా పక్కకి, ఈ చేప మళ్ళా ఇటే పక్కకి, ఈ చేప మళ్ళా క్రాస్గా, ఈ చేప మళ్ళా క్రిందకి. వినండి ప్రియమైన వారులారా, చేప కడుపులో యోనా చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించడానికి గల కారణం, ప్రార్థనలో పడి, ప్రార్థనలో లేచి, ప్రార్థనలో దొర్లి, ప్రార్థనలో అటు ఇటు సతమయ్యి, ఇలాగున ప్రార్థనలో నీవు దొర్లి లేచి పడి మునిగి ఇవన్నీ చేయగలిగినప్పుడే ఆయన నీ ప్రార్థన అంగీకరిస్తాడు. ఏదో ఇళ్లలో కూర్చొని ఫోటో దగ్గర ఓ దీపం వెలిగించేసి ఏటిది, మన ఇళ్లలో ప్రార్థన చేసేటప్పుడు స్తోత్రం చెల్లింతాడు కదా, యోనా చేప గడుపులో మాత్రమే ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. కారణం, ఆ చేప ఎన్నిసార్లు పైకి కిందకి లేచి దూకి అటు వెళ్ళి ఇటు వెళ్ళి, చేప గడుపులో యోనా ప్రార్థన చేస్తుంటే ఇలా మోకరించినప్పుడు ముందుకు పడిపోవటం, మోకరించినప్పుడు వెనక్కి పడిపోవటం, మోకరించినప్పుడు ఇలా దొర్లిపోవటం, మరలా మోకరించినప్పుడు కుడి ఎడమలకు. ప్రియమైన వారులారా, అందుకనే వాక్యం తెలియజేస్తున్నమాట 4వ అధ్యాయం 11వ వచనంలో, నీవు కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులు కలిగిన నినివే పట్టణ మహాపురము విషయమై నేను విచారపడవద్దా? ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్న మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనలో నీవు పడి లేవగలుగుతూ ఉన్నావా? అంటే ప్రార్థనలో నీవెంత మునగగలుగుతూ ఉన్నావు, ప్రార్థనలో నీవెంత తేలియాడగలుగుతూ ఉన్నావు, ప్రార్థనలో నీవెంత కుడి ఎడమలకు నిలబడగలిగి నీవు ప్రార్థనలో నీవు నిలబడగలుగుతూ ఉన్నావు. చేప కడుపులోకి వెళ్ళాక మాత్రమే దేవుడు ప్రార్థన అంగీకరించడానికి గల కారణం ఏమిటో తెలుసా? ప్రార్థన యొక్క బలం పడటంలోనే ఉంది. ప్రార్థన యొక్క బలం ప్రార్థనలోనే పడి లేవటంలో ఉంది. ప్రార్థనలో కుడి ఎడమలకు, ప్రార్థనలో తూర్పు పడమర ఉత్తర దక్షిణ ధ్రువాల దిక్కులకు అన్నీ. ఈ రాత్రి నీ ప్రార్థన ఎంతసేపు అండి? ఈ రాత్రి నీ ప్రార్థన ఎంతసేపు? ఇంటికి వెళ్ళి 2 నిమిషాలు ఈ నాటకాలు ఎవరికి కావాలండి? ప్రార్థనలో నీవు పడి లేవగలుగుతున్నావా? ప్రార్థనలో గృహాలలో మోకరించి ప్రార్థన చేసే సందర్భాలు ఎన్ని ఉన్నాయి? ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈ మాట మీరు జాగ్రత్తగా వినాలి ప్రియమైన వారులారా. యోనా విషయంలో దేవుడు ఎందుకు అంత పట్టింపైపోయాడు? పోన్లే, తర్షీషుకు వెళ్తున్నాడు కాబట్టి తర్షీషుకు వెళ్ళాక మళ్ళీ తర్షీషు నుండి నినివే రిటర్న్ షిప్ తీసుకొని మళ్ళీ నినివేకి వెళ్తాడులే అని దేవుడు అనుకోవచ్చు కదా. ఈ మాట వినండి, ఒక సేవకుడు బాధ చెప్తూ ఉన్నాను. సేవకుడికి చేసే పని ఇష్టము లేని సందర్భాలు వచ్చినా ఏమండి, మరలా దేవుడు ఆయన పని ఆయన సేవకుల ద్వారా ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడంతే. మళ్ళీ చెప్పిన ఈ మాట బహుశా మీకు అర్థం కాకపోవచ్చని తలుస్తూ ఉన్నాను. వినండి, దేవుడు ఆయన సేవకుని ద్వారా ఒక పని చేయించుకోవాలనుకున్నప్పుడు
సేవకుడికి అది ఇష్టం లేకపోయినా, అది కష్టమైనా దేవుడు మాత్రం ఖచ్చితంగా జరిగించుకుంటాడు ఆయన సేవకుల ద్వారా. అనగా దీని ఆత్మీయార్థంలోనికి చెప్పగలనా? వినండి ప్రియమైన వాళ్ళారా, సేవకుడు చెప్పే మాట మీలో చాలా మందికి నచ్చదు. సేవకుడు చెప్పే మాట మీలో చాలా మందికి ఇష్టమవదు. సేవకుడు చెప్పే మాట చాలా ఖండితంగా చెప్తున్నారండి. ఎందుకండి, ఇక్కడున్న ఈ పిల్లలు ఉన్నారా, ఒకసారి ఓ కూటానికి సామాన్లు ఎవ్వడు తీసుకురాలేకపోతే వీళ్ళందరూ సరదాగా షికారికి బయటికి వెళ్ళారట. శుభ్రంగా వచ్చిన వాళ్ళందరినీ పెళ్ళిమని పీకేశాను గట్టిగా, అందరినీ కలిపిపోయాను. వీళ్ళు ఏమనుకున్నారో తెలుసా? రేయ్, నేను గుడి మారిపోతున్నాను రా. నిజం, నేను సిలువ చాటుండి చెప్తున్నాను. ఒరే, నువ్వు ఇలాగ అన్నావా లేదని మీ పిల్లల్ని అడగండి. ఎవడన్నాడు కూడా చెప్తారు. ఒరే, నేను గుడి మారిపోతున్నాను రా. ఆత్మాలు తిడుతున్నాడు, గిలుతున్నాడు, అక్కడ చాలా మాటలు ఉన్నాయిలేండి నా మీద. నిజం చెప్తున్నాను. నీకిష్టం లేకపోయినా దేవుని వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు మారతావు. మొండిగా బండగా ఉండిపోతే, ఇదిగో నినివే పట్టణానికి అలాగునే, ఇదిగో పట్టణమా, నినివే పట్టణమా దుర్గతి, నినివే పట్టణం దోషం, నినివే పట్టణం దుర్గతి, నినివే పట్టణం శాపం. నీకు నచ్చకపోయినా, నీకు ఇష్టం కాకపోయినా అదే మాట మరలా దేవుడు నీకు వినిపిస్తున్నాడంటే దాని అర్థం నువ్వు మారాలనే, మార్చుకుంటావనే, మారు మనసు పొందుతావనే. చివరి మాట చెప్దామా? 3 రోజులు యోనా చేప గడుపులో ఉన్నాడు. బయటకు వచ్చాక 3 రోజులు యోనా ఆ ఊరంతా తిరిగి సువార్త ప్రకటించి ఆ ఊరు చివరికి వెళ్ళిపోయి, నా పని అయిపోయింది, నీ పని బాగానే జరిగించుకున్నావు, ఇంకెందుకు నన్ను చంపేయని ప్రార్థన చేస్తాడు. 4వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళాక చదివారా? చనిపోతాను అని అంటే అంత బాధ ఏమిటి అని అంటే, ఓ నీడ లేదు, నిప్పు లేదు, పుడ్డు లేదు, నీడ లేదు, ఏమీ లేదు అంటే దేవుడేమంటాడు తెలుసా? చదవండి, చదవండి 9వ వచనం. అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను, అదేమండి చదవట్లేదా? యోనా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. యోనా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను, ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలోనే నీవు విచారపడుచున్నావే. 1000 మంది నాశనమైపోతుంటే నాకు విచారం ఉండదా? ఈరోజు ముగింపులో 2 మాటలు చెబుతూ ఉన్నాను. ప్రార్థన చేసి దేవుని చేత అంగీకరించబడతావా, లేదా దేవునికే నీవు విచారంగా ఉంటావా? మళ్ళా చెప్పనా? నీ ప్రార్థన దేవుడు అంగీకరించే అంత నమ్మకంగా ఉంటావా? బాబు వింటున్నారా? నీ జీవితాన్ని బట్టే దేవుడు విచారపడేలా చేసుకుంటావా? ఈ రాత్రి ఒక చిన్న ఆలోచన చేయాలి. ఎందుకు నీ జీవితంతో ఇంకా దేవుణ్ణి బాధ పెడతావు? ఎందుకు నీవు లేనిపోని మాటలు చెప్పి దేవుణ్ణి బాధ పెడతావు? నీకు ఇష్టంగా లేదని, నీకు కష్టంగా ఉందని నీ మనసులో ఉంటే గనక నీ మనసును బట్టి దేవుడు నీ విషయంలో విచారపడుతున్నాడు. ఎప్పుడైనా వచ్చిందా ఈ ఆలోచన? నాకు నచ్చలేదు, నాకు ఇష్టం అవ్వలేదు, పాస్టర్ గారు బాగా అబ్బో, నా గురించి మాట్లాడటానికి నువ్వెవరు అండి? నా గురించి మాట్లాడేవని దేవుడే గనుక తీర్పు తీరిస్తే నినివే పట్టణమే. అందుకనే ఉపద్య గ్రంథం మర్చిపోయారా వచ్చును?
ఉపద్య గ్రంథం 1వ అధ్యాయం ఏంటో చెప్పండి ఒకసారి. నీవేం చేస్తావో అది నీ నెత్తి మీదకి వస్తుంది. జాగ్రత్త. అప్పుడప్పుడు వచనాలు మర్చిపోయి దేవునికి ఇష్టంగానే మాటలు మాట్లాడుతున్నావేమో. నినివే పట్టణం కూడా అదే పరిస్థితిలో ఉంది, గమనించాలి. ఈ రాత్రి యోనాను అడుగుతాడు, ఎండగా ఉందని చెట్టు ఎండిపోయిందని, నీడ లేకుండా ఆకులన్నీ మాడిపోయాయనే నువ్వు ఒక్క పూట కొరకు నువ్వు బాధపడ్డావే. ఈ జనాలు నాశనం అయిపోతూ ఉంటే నేను విచారపడద్దా? నేను మరలా చెప్తున్నాను, నీ ప్రార్థన దేవుడు అంగీకరించే విధంగా చేసుకుంటావా, లేదా నీ జీవితాన్ని బట్టి దేవుడు నీ కొరకు విచారపడేలాగా ఉంటావా? ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి చిన్న ప్రార్థన చేస్తావా? ప్రభువా, ప్రార్థనలో నేను పడాలి, ప్రార్థనలో నేను మునగాలి, ప్రార్థనలో నేను లేవాలి, ప్రార్థనలో నేను కుడి ఎడమలకు ఉండాలి, ప్రార్థనలో నేను నిలబడాలి, ప్రార్థనలో నేను పడుచు లేచుచు ప్రార్థనలో మునిగి తేలియాడుతూ ఉండాలి. నా వల్ల నీకు విచారమా తండ్రి? నా బ్రతుకు వల్ల నీకు విచారమా? నా జీవితము వల్ల నీకు విచారమా? నీ జీవితము వల్ల దేవునికి విచారమా? నీ జీవితము వల్ల దేవునికి విచారమా? ఒక మాట అడుగుతావయ్యా, నా వల్ల నీవు బాధపడుతూ ఉంటే నాకు అది ఎలా ఆశీర్వాదం? ఏమండే చేస్తున్నావు చిన్న ప్రార్థన? నీ వల్ల దేవుడు విచారపడతా ఉంటే, నీ వ్యతిరేకమైన మాటలు, నీ వ్యతిరేకమైన బుద్ధి, నీ వ్యతిరేకమైన పరిస్థితులను బట్టి దేవుడు విచారపడతా ఉంటే నీకేం ఆశీర్వాదం, నీ పిల్లలకేం ఆశీర్వాదం అండి? ఎంత అవిధేయతలో ఉన్నావో తెలుస్తుందా నీకు? అసలు ఎంత అవిధేయతలో ఉన్నావో తెలుస్తుంది అసలు నీకు? ప్రభువా, నా వల్ల నువ్వు అస్సలు బాధపడొద్దు నాన్న. దేవా, నా వల్ల నీకేమైనా విచారమా? నాయనా, నా పిల్లల వల్ల నీకు బాధ కలుగుతుందా? ప్రభువా, ఈ రాత్రి ఒకవేళ నా వల్ల నువ్వేదైనా, నా మాటల వల్ల నీవేదైనా విచారపడుతుంటే, నినివేకున్నటువంటి దుస్థితి, నినివేకున్నటువంటి దుర్గతి, నినివేకున్నటువంటి దోషం ప్రభువా నా కుటుంబం మీద ఉండకూడదు నాన్న, నా ఊరి మీదే ఉండకూడదు ప్రభువా, నన్ను క్షమించండి అయ్యా. నా వల్ల నువ్వేమైనా విచారపడి బాధపడుతూ ఉంటే నన్ను, నా బిడలను, నా మాటలను, నా పరిస్థితిని అయ్యా నన్ను క్షమించండి అని నన్ను ఒకటి అడుగుదాం. ప్రేమగల తండ్రి, ఈ రాత్రికాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దుర్గతి, దుస్థితి, దోషం, వీటన్నిటిని బట్టి అయ్యా నీవు విచారపడటం, యోన ప్రార్థన చేప గడుపులో నీవు అంగీకరించటం ప్రభువా, మేము ప్రార్థనలో పడుతూ లేస్తూ, ప్రార్థనలో మేము మునుగుతూ తేలితూ, ప్రార్థనలో మేము కుడి ఎడమలకు ప్రభువా మేము మా జీవితాలను మేము సర్దుకొని వారముగా మీరే మమ్మలను బలపరిచి నడిపించమని స్తుతి స్తోత్రాలు చెల్లించుకొనుచు మీ కృపలో ఈ రాత్రి నాయన, ఒకవేళ ఇక్కడ ఉన్నవారు ప్రభువా, ఇక్కడ ఉన్న వారి వలన నీకేదైనా విచారము కలిగితే నీ సేవకునిగా నేను ప్రార్థిస్తున్నాను. ఈ బిడ్డలందరినీ క్షమించు ప్రభువా, ఈ బిడ్డలందరినీ క్షమించు నాయన. అయ్యా నీ సేవకుని బట్టి గాని, అయ్యా నాయన నీ మాటలను బట్టి గాని, అయ్యా ఈ బిడ్డల జీవన వ్యవహార విధానాలను బట్టి గాని, అయ్యా ఎట్టి పరిస్థితిలో నీకేదైనా బాధ కలిగితే ప్రభువా
క్షమించు నాయన. ఈ బిడలను క్షమించండి. ఈ బిడల వల్ల మీరు ఆనందపడాలి ఆయన, అందరికీ ఆశీర్వాదకరం అవ్వాలి. అటు కృపను దయచేసి దీవించి మహిమ పొందుకొనుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ చేద్దాం ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారమును నేడు మాకు దయచేయం. మరల రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం మా రుణమును క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని త్రియేక దేవుని దీవెన సదా మనందరికీ తోడై ఉండి నింపి నడిపించి కాపాడి దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.